నాలుగవది మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే సంఘం, విశ్వాసం, కుటుంబం, పెద్దలు, చిన్నలు అందరము ఇంకొకటి సాధన చేయాలి. పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాలి. సాధన చేయాలి. పరిశుద్ధత, నో కాంప్రమైజ్. There is no any compromise. పరిశుద్ధతకు వేరే ప్రత్యామ్నాయాలు లేవు. మీకు నేను చూపిస్తాను. 1 తిమోతి అలా చూడండి అంతే. 1వ అధ్యాయము 5వ వచనం, పవిత్ర హృదయము నుండి. 1 తిమోతి 3:9 పవిత్ర మనస్సాక్షితో. 1 తిమోతి 4:12 పవిత్రతలోను ఉన్నాయి లేదా? పవిత్రతలోను. 1 తిమోతి 5:22 1 తిమోతి 5:22 నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము. ఉన్నాయి ఇది మాటలు చెప్పండి. ఉన్నాయి లేదా? నీ పవిత్రతను నువ్వే చూసుకోవాలి. నీ పవిత్రత మరొకడు సాధన చేయడు. ఎవరి పరిశుద్ధత వారే సాధన చేయాలి. తిమోతి, నువ్వు ఎఫెసు అనే ఏ క్లాస్ పారిష్ కి పాస్టర్వి, మంచిదే. నువ్వు పవిత్రతను సాధన చేయాలి. పవిత్రతను సాధన చేయాలి. పవిత్రతను సాధన చేయడం అంటే ఏంటంటే ఒక మాటలో అంటే అర్థం ఏంటంటే నా అవయవాలను నీతికి సాధనాలుగా అర్పించుకోవడం, నా అవయవాలను పరిశుద్ధతకు ఆలంబనగా నేను అర్పించుకోవడం అంటే ఏంటి అని అంటే అపోస్తలుడైన పౌలు మాటల్లో చెప్పాల్సి వస్తే ఇలా అన్నాడు, ఇక మీదట జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది మన జీవితాన్ని పరిశుద్ధతకు ఆలంబనగా అప్పగించుకోవడం అంటే ఇది అర్థం. ఇది పరిశుద్ధ దేవుని సంఘం. ఇది పరిశుద్ధ దేవుడు శిరస్సుగా ఉన్న సంఘం. ఇది పరిశుద్ధ దేవుడు పునాదిగా ఉన్న సంఘం. ఆయన పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో పదే 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 చెప్పిన మాట ఏంటంటే నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు సహా ఆయన ఉపమానాలు అన్న మాట ఏంటంటే నీ చెయ్యి కనుక నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే అభ్యంతరపరచబడుతున్న చెయ్యి కలిగి నరకములకు వెళ్ళే కంటే నీ చెయ్యి తెగననుకొని నీవు పరలోకానికి వెళ్ళడం లేదు. కాబట్టి చేతులు నా పరిశుద్ధతకు అభ్యంతరంగా ఉంటే నరిగే. అర్థం అవయవాలు నరుక్కుంటూ బొమ్మలు కాదు. అందుకోసం దేవుడు ఇవ్వలేదు అవయవాలు. మరి ఏంటంటే దేవా ఈ చేతిని నీకు అప్పగిస్తున్నాడు, నీకు నిబంధన చేస్తున్నాడు. యోబు ఏం చేశాడు? నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, ఇక కన్యకను చూడను. దేవా నా నోరు నా పవిత్రతకు అడ్డంగా ఉంది, నా నోటితో నిబంధన చేసుకుంటున్నాను, ఇక చెడు ఎలా మాట్లాడతాను? దేవా నా చెవులతో నిబంధన చేసుకున్నాను, చెడు ఎలా వింటాను? దేవా నా కళ్ళతో నిబంధన చేసుకున్నాను, చెడు ఎలా చూస్తాను, చెడు ఎలా నడుస్తాను? ఇదన్నమాట. మన అవయవాలను నీతికి సాధనాలుగా నిబంధన పరిధిలోనికి తేవాలి. నా చెయ్యి అనుకున్నప్పుడు అది దేవుని చెయ్యిగా వాడబడాలి. అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటంటే కళ్ళు నావే కానీ చూపు క్రీస్తుది, నోరు నావే కానీ పలుకు క్రీస్తుది, చెవులు నావే వినికిడి క్రీస్తుది, చేతులు నావే చేష్టలు క్రీస్తుది, కాళ్ళు నావే నడక క్రీస్తుది, హోల్సేల్గా బాడీ నాది, జీవించేది ఆయన అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. మనం కూడా అలా అనాలి. ఈ మాటలు ప్రభు మనతో మాట్లాడుతుంటే ఏ అవయవాలు మనల్ని తొందర చేస్తున్నాయో, ఆ పవిత్రతలోనికి నెట్టేస్తున్నాయో, ఆ అవయవాలను నిబంధన పరిధిలోనికి యోగుకు వలె తీసుకుందాం. అప్పుడు దేవుని యొక్క సహాయం ఆ అవయవాల వాడుకలో మన మీద ఉంటుంది. ఏ అవయవమైనా సరే మీ రక్షణ వస్త్రానికి మురికి అంటించుకుంటున్న ఏ అవయవమైనా, సంఘాలలో వ్యభిచారులున్నారా? జాగ్రత్త. ఈసరికి వెలివేయాల మీ పెద్దలు వెలివేయలేంటి మిమ్మల్ని? ఇలాగున సంఘములో వ్యభిచారము జారత్వము ఉన్న విషయం నాకు తెలిసింది. మీ పాస్టర్ గారు మీ పెద్దలు
ఇంకా వారిని వెలివేసిన వారు కాదు. సంఘములో అపవిత్రత కలిగిన వారిని ఉంచుకోవడానికి పాస్టర్లకు ఎక్కడ అధికారం ఉంది? సంఘములో జారులను వ్యభిచారులను వారిని కలుపుకొని పోవడానికి సంఘ పెద్దలకు వాక్యాధికారం ఎక్కడుంది? మీరు ఎలా అంటారు? అదేంటండి పాస్టర్లే పని చేస్తున్నారండి, పెద్దలే పని చేస్తున్నారండి అంటే వీళ్ళ శ్రమ శ్రమ అయ్యో శ్రమ. ఇక మనము దేవుని సన్నిధిలో నటించుకుందుముగాక, దేవునితో దోబూచులాడుకుందుముగాక. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ హోలీనెస్. ఇది పరిశుద్ధతకు సంబంధించిన విషయం. ఇది ఐ కాంట్ కాంప్రమైజ్. 1 యోహాను 3:9 ఈ మాట ఉంది, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు కనుక పాపము చేయ చాలడు. ఆ మాట చూసారా లాంగ్వేజ్? దేవుని మూలముగా పుట్టిన వాడు, ఆమెనా అతడైనా విశ్వాసి, పరిశుద్ధపరచబడిన వాడు, నీతివంతులుగా తీర్చబడిన వాడు, దేవుని కుమారుడు కుమార్తెను పిలువబడిన వాడు, నిత్య జీవం కోసం ముద్రించబడిన వాడు, పరిశుద్ధాత్మను నేను అడ్వాన్స్ గా సంచకరుగా డిపాజిట్ గా ఇచ్చిన వాడు, నువ్వు నాదానమని నీ నొసట మీద ముద్రలేలు వేసిన నువ్వు అని అనడం అన్నమాట. అంతా పాపము చెయ్యడు, చెయ్యచాలడు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా బోధ చేస్తే విశ్వాసులైనంత మాత్రాన పాపం చేయకుండా ఉంటారండి. వీరు చేయలేదా, వారు చేయలేదా, వీరు చేయలేదా? ప్రియులారా, అయితే నువ్వైనా కరెక్ట్ అవ్వాలి, లేదా వాక్యమైనా కరెక్ట్ అవ్వాలి. దేవుని మూలముగా పుట్టిన వాడు పాపము చెయ్యడు. ఒక మాట అలా అని ఊరుకోలేదు, చెయ్యచాలడు. దావీదు ఎందుకు చేశాడు అని అంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, దేవా వినండి, నీ ఎదుట నేను పాపము చేయకూడదట్లుగా నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సరిగ్గా ఆ రోజు వాక్యం ఎగిరిపోయింది. సరిగ్గా ఆ రోజు వాక్యం ఎగిరిపోయింది. వాక్యము కనుక ఆ దినాన ఆ క్షణాన దావీదులో ఉండి ఉంటే ఈ వాక్యము దావీదు పాపము చేయకుండా ఉంచుతుంది. ఇది వాక్యము లక్షణం. అందుకే పాస్టర్లు చెప్తూ, నీ గుండెల నిండా వాక్యం ఉంటే పాపం బయట ఉంటుంది, పాపం లోపల ఉంటే వాక్యం బయట ఉంటుంది. కాబట్టి నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు దేవా నా హృదయంలో ఈ వాక్యం ఉంచుకున్నాను. ఉపదేశకుడైన నేను పాపం చేస్తే సింపుల్ అర్థం ఏంటంటే, నా వాక్చాతుర్యంతో నేర్చిన మాటలతో థియాలజీ చదువుకొని మీకు ఒక ప్రసంగాన్ని దంచి పెడుతున్నాను, కానీ నా హృదయంలో వాక్యము లేని కారణంగా నేను పాపము చేసిన వాడని ఉంటాను. కాబట్టి ఇందులో వేషాలు లేవు, వేరే షార్ట్ కట్ లేవు, పెద్దలకు ఒకటి పిల్లలకు ఒకటి కన్సెషన్స్ లేదు. వాక్యము మన హృదయంలో ఉంటే నువ్వు పాపము చేయవు. చేసావా? వాక్యం లేదు అంతే. నా వాక్యం ఉంచుకొని కూడా పాపం చేశానంటే నువ్వైనా కరెక్ట్ అవ్వాలి, దేవుడైనా కరెక్ట్ అవ్వాలి. అన్నప్పుడు అబద్ధకుడు కాదు. కాబట్టి అందుకనే యేసుక్రీస్తు ప్రభు సైతము నరుడిగా, పరిపూర్ణ నరుడిగా నేల మీదకి వచ్చినప్పుడు ఆయన మీద కూడా శోధనలు ముప్పిరికొని మీద పడినప్పుడు ఆయన వాక్యాన్ని వాడాడు. గుర్తులేదా? వాక్యాన్ని వాడలేదా? మనుషుడు నోటి వల్ల మాత్రము కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని రాయబడి ఉన్నది కదా. నీ దేవుడని యెహోవాను తప్ప నీవు ఎవరికి బ్రతకూడదని రాయబడి ఉన్నది కదా. నీ దేవుడని యెహోవాను శోధింపవలెనని రాయబడి ఉన్నది కదా. వాక్కు ఆయనే, యేసే వాక్కు, ఆ వాక్కు ఆయనదే, ఆయనే వాక్కు అయినా రాయబడి ఉన్నది కదా. అంటే ఎందుకన్నాడు తెలుసా? చదువు, చదువు. రాయబడింది చదివితే నీకు ఆ శోధన మీదకి వచ్చినప్పుడు నువ్వు వాక్యంతో నువ్వు ఆ శోధనను ఎదుర్కొంటావు ప్రభువుకు వలె. కాబట్టి ప్రియులారా, మనము దేవుని వాక్యమును సాధన చేయడం ద్వారా పరిశుద్ధతను సాధన చేయువారమై ఉంటాము. నేను ముగింపుకు వెళ్తూ ఉంటున్నాను. వెనకడికి ఒక దొరగారు ఉన్నారు. ఆయన పేరు వీడెన్ స్కాట్ దొరగారు. ఆయనకు 3 ఫలాలు ఉన్నాయి. ఎత్తైన కుక్కు ఉంది, ఎత్తైన కుక్కు ఉంది.
అది ఒట్టి కుక్క కాదు, అది తోడేలుగును మేలు జాతి కుక్కను హైబ్రిడ్ చేసి పుట్టింది. తెల్లగా ఉంటుంది కుక్కే, చూడడానికి తోడేలు. లోపల కుక్క, బయటకు తోడేలు, తెల్లగా, దాని పేరు వైట్ ఫ్యాన్. ఈయన కోడి ఫారాలు ఉన్నాయి. ఆయన కోడి ఫారాలోనికి యథావిధిగా వెళ్ళాడు. ఏవో పనులు చేసుకుంటే ఈ తోడేలు కుక్క కోళ్ళ మీద పడింది. అసలే తోడేలు స్వభావం దానికి ఉంది. కోళ్ళు కనిపిస్తున్నాయి, నాలుగు జారింది, చొంగ కాలుస్తుంది, తోక ఊగుతుంది, పొజిషన్ తీసుకుంది, చేసింది. చేసి కోళ్ళ మీద పడి దొరికినట్టుగా పీకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ కోళ్ళు రెక్కలకు అలజడి చేస్తూ ఉంటే చూశాడు ఆయన, ఏం జరుగుతుందని చూస్తే స్టాప్ అని అరిచాడు. ఈ కుక్కకు యజమానుడు అంటే దేవుడు లెక్క. ఆగంటే ఆగుద్ది, వెళ్ళంటే వెళ్ళుద్ది. ఆగు అన్నాడు. మంచి పట్టు మీద ఉన్నది, మంచి పట్టు మీద ఉంటూ ప్రతిదాని పీక కొడుకుతూ కొద్దిగా కోడికి మాంసాన్ని టేస్ట్ చేసుకునే పనిలో ఉంటే స్టాప్ అనగానే ఆగిపోయింది. రమ్మన్నాడు, వచ్చింది, ఇలా కూర్చుంది. అతడు ఆ కోపం చూపిస్తున్నాడు దాని మీద. దీనికి అర్థమైంది, నేనేం చేశానని కోపంలో ఉన్నాడు అనుకుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. నేనేం తప్పు చేశా? ఇక్కడికి వచ్చాను, కోడి చూస్తుంటే నాకు తినాలని అనిపించింది, లోపల నుంచి దేవుడికి వచ్చింది, తింటున్నాను, ఎందుకున్నాడు అని అనుకుందేమో. కానీ ఒక విషయం అర్థమైంది, ఆ ఎందుకు వద్దన్నాడో నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చేసుకున్న పని నా యజమానుడికి నచ్చలేదన్న మెసేజ్ అందింది దానికి. ఆ రోజు అయిపోయింది. రెండవ రోజు తీసుకొచ్చాడు. మరలా ఈసారి పని చేస్తున్నాడు, వారకంట గమనిస్తున్నాడు. దానికి మరలా కొత్త రోజు అది, న్యూ డే స్టార్టింగ్, కొత్తగా మరలా వచ్చింది. నిన్న సంగతి సరే ఎందుకు కాపాడో, నేను మిగిలిపోయిందని కంటిన్యూ చేద్దాం అనుకుందాయేమో. మరలా పొజిషన్ తీసుకుంది, మరలా దుమ్ముకి ఎచ్చడా అన్న నో అన్నాడు. ఆగిపోయింది. రెండవసారి నో అన్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆగిపోయింది. ముచ్చటగా మూడవసారి అది మరలా ప్రయత్నిస్తుంటే నో అన్నాడు. ఆగిపోయింది, వెళ్ళిపోయాడు. మూడో రోజు ఒక్కదాన్ని వదిలిపెట్టాడు. జరిగిన విషయం చెప్తున్నాను. ఒక్కదాన్ని వదిలిపెట్టాడు. ఆయన వెళ్ళి ఓట్లు పెట్టి సీసీ కెమెరాలో చూస్తున్నాడు. సేమ్ కోడి ఫారం, నేను రాకపోతున్నా పండుగ చేసుకున్నది. కానీ ఈ భక్తుడు అడ్డొచ్చాడు. ఇప్పుడు అడ్డుపడేవాడు ఎవడు లేడు. పండుగ చేసుకోవడమే అని అనుకొని దూకుతేమో అంటే దూకలే, అది మోగిపోయింది. నాకు చాలా పిచ్చి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దాని దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమైంది నీకు? కోళ్ళు మొన్న రుచి చూసావే, అదే కోళ్ళు మొన్న నీ యజమానుడు అడ్డుపడ్డాడు, ఇప్పుడు లేదు, ఆ విషయం నీకు తెలుసు అంటే అదంటది. యజమానుడు లేదంటే కోళ్ళు అంటావేంటి? నాకు ఏ కోళ్ళు కనపడటం లేదట. కళ్ళు ఏమయ్యాయి? నిన్న బాగానే ఉన్నాయి, మన బాగానే ఉన్నాయి. కళ్ళు విషయం కాదు, ఇది చెవుల విషయం. నా చెవిలో నో 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 అని మారు మోగుతుంది. అబ్బా, కోళ్ళను చూస్తే నో, కోళ్ళను చూస్తే నో, ఆ మాట వస్తుంది. ఇక చూడు బాబు, నాకు సంబంధించి ఇక్కడ కోళ్ళు లేదు, నాకు కోళ్ళు కనపడాలి, వాటి గురించి నాకు ఏమీ తెలియదు, వాటి వాసన కూడా నాకు తెలియదు, నాకు సంబంధించి కోళ్ళు లేవు అని అన్నట్టుగా కూర్చున్నది. మధ్యలో దానికి దాపం వేసింది. ఇలాగున వెళుతూ కోడి కొట్లాడుకుంటే దాని వెంట్రుకలు తగలకుండా ఇది తప్పించుకుంటూ ఖాళీ చేసుకుంటూ మధ్యలో అతడు డ్రఫ్ అని ఉంటుంది, అందులో నీళ్లు పెడితే తాగి మరలా దేనికి తగలకుండా వచ్చింది. సాయంత్రం అయింది. ఈ ఐలుగా ఒక బలుగు పెట్టి గోడని దిగిపోయింది. దేవుడు అది తోడేలు స్వభావం కలిగిన కుక్క. తోడేలు క్రూరమైన జంతువు. అది కోళ్ళను చూస్తే ముక్కలుగా నములుతాయి కానీ ముద్దులు పెట్టుకోవు. కానీ ఇది తనకు సంబంధించి కోళ్ళు తినాలని అనిపించిన, తోడేలుగా ఉన్న తాము ఏం మారిపోకపోయినా యజమానుడి స్వరాన్ని గుర్తు పెట్టుకుంటూ కోళ్ళ వాసన ఒకవైపు, యజమానుడి స్వరం ఒకవైపు, కోళ్ళ మీద యావ ఒకవైపు, యజమానుడి స్వరం ఒకవైపు,
భక్తి అంటే నీ యజమానుని గౌరవించడం, ఆయనకు లోబడ్డం. ఇది ఒక కుక్క చేసింది, ఒక క్రూర స్వభావం కలిగిన కుక్క చేసింది. కాబట్టి కొంత ట్రైనింగ్ అయ్యేసరికి కుక్క చేసింది కదా. ఒకే ఒక రోజు తప్పితే 2 రోజుల ట్రైనింగ్ దానికి, అంతే. చచ్చిన కోడి దగ్గరికి వెళ్తుంది. ప్రశ్న, మనకి ఎన్నిసార్లు దేవుడు అని అంటున్న విషయాలు వాటికి వెళ్తాం, ఎన్నిసార్లు ఎస్ అంటే అక్కడికి పోము. ఇది ఇంత దారుణమైన విషయం. మనం క్రూర మృగము కంటే ఘోరంగా తయారైపోయిన వాడు. ఆ రోజు ఆ ఇంటి దగ్గర ఎవరో గోకుతున్నట్టు కొడుతున్నట్టు అనిపించింది. యజమానుడు వచ్చాడు, ఇలా తలుపు తీశాడు, ఎవరు లేరు. కానీ కాళ్ళ కింద నుంచి వెళ్ళిపోయింది, తెలియదు దానికి. తలుపు వేశాడు, ఎవరు లేవనుకొని లోపలికి వచ్చేసరికి హాల్లో సోఫా మీద పిల్ల ఉంది. ఇదేంటిది, ఈ పిల్ల ఎక్కడిది అనుకుంటున్నాడు. అది తోక కదుపుతుంది. నువ్వు నాకు తెలుసురా అన్నట్టు, ఇదే నా పొజిషన్, ఇదే నా సీటు అన్నట్టు చాలా తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది. ఏ బాబా ఇట్లా 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 కూతురు పిలిచాడు. ఇదేంటిది, ఇలా వచ్చి ఇక్కడ కూర్చుంది మన సోఫా మీద. కూతురు అందరూ చూస్తున్నారు. డాడీ ఉండు అని లోపలికి వెళ్ళింది. ఒక ఆల్బమ్ తీసుకొచ్చింది. డాడీ చూడండి, ఇది మన పిల్లి 8 ఏళ్ల క్రితం ఇంట్లోంచి తప్పిపోయింది, గుర్తుందా? మనం ఆ వీధి ఈ వీధి అన్ని తీగా గుర్తుందా? అవును, కనపడలేదు, మర్చిపోయింది అనుకున్నా. మర్చిపోలేదు డాడీ, ఇదే అది, ఇదే అది. ఇది మరలా 8 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చింది. అందుకే గుర్తుందా, దాని స్థలమదే, మనం గుర్తుపెట్టింది అని పోతుంది. నా చోటికి నేను వచ్చాను అన్నట్టుంది. మనదే డాడీ, తప్పిపోయిన పిల్లి ఎదుగుతే బాగలేదు. జంతువులలో దేవుడు ఒక ఇన్స్టింక్ట్ పెట్టాడు, దాన్ని హోమింగ్ ఇన్స్టింక్ట్ అని అంటాం. నీవు నీ ఎద్దులు పొలాల్లో వదిలేసాయి, ఇంటికి వచ్చేస్తాయి. నీ కుక్క ఎక్కడో దూరంగా వదిలేసాయి, ఇంటికి వచ్చేస్తాయి. ప్రభు చెప్పిన మాటది, ఎద్దు తన యజమానుని ఎరుగును, గాడిద తన సొంతవాది తొట్టిని ఎరుగును, నా ప్రజలకు తెలివి లేదు. ఎద్దుకున్న తెలివి లేదు, గాడిదకున్న తెలివి లేదు, పిల్లికున్న తెలివి లేదు. ఇంటికి మరలా వెనక్కి వచ్చే ఇన్స్టింక్ట్ జంతువులలోనే పెట్టలేదు, మనుషుల్లోనే పెట్టారు. కానీ జంతువులు వస్తున్నాయి, వీడు రాదు అంటున్నాడు ఆయన. దిస్ ఇస్ అ సీరియస్ అలిగేషన్. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ మన మీద. మన దేవుడు బిడ్డలారా, ఆయన అంటాడు ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో, ఆకాశంలో తిరిగే శంకుగుడి కొండ, దాని కాలాలు దానికి తెలుసు. నక్కలకు బొయ్యలు, అది దానికి స్థలం తెలుసు. పక్షులు బొయ్యలు, దాని స్థలం దానికి తెలుసు. నా పిల్లలు రాలే, నేను నువ్వు ఎందుకు తప్పిపోయావు అని అడిగానా? నువ్వు ఎందుకు రావడం లేదు అడుగుతున్నాను. రాలే, పిల్లి వస్తుంది, ఎద్దు వస్తుంది, దారి వస్తుంది, శంకుగుడి కొండ వస్తుంది, నక్క వస్తుంది, నువ్వు రాలే. నీకు కూడా ఇంటికి మరలా వెనక్కి వచ్చే ఇన్స్టింక్ట్ పెట్టాను, నువ్వు దాన్ని కూడా చంపేస్తున్నావు. నువ్వు ప్రశ్నలు అయిపోయావు, వాత వేయబడిన మనస్సాక్షి అయిపోయింది. కుక్కల బుద్ధి కూడా లేదు, పశువుల బుద్ధి కూడా లేదు. నేను ఈ విశాలమైన సృష్టికి మకుటము కలిగిన మహారాజుగా చేసే ఇవాళ నీ గురించి చెప్పుకోవడానికి మరొకడు కనబడలేదు. నాకు ఆకాశమే కనిపిస్తుంది, భూమి కనిపిస్తుంది. ఆకాశమా ఆలోచించు, ఓ భూమి చెప్పేందు. ఏం ఆలోచించాలి తండ్రి, ఏం ఆలోచించాలి? నేను పిల్లలు చేశానా, వారిని పెద్దవాళ్ళు చేశానా, వారికి ఏ లోటు లేకుండా చూశానా? చూడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, చూడు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు. వారు నా యొద్దకు మరలి రారు. పశువులు చేస్తున్నాయి, గాడిదలు చేస్తున్నాయి, అన్ని వచ్చేస్తున్నాయి, వీరు రారు అని తీవ్రమైన స్వరముతో ఆకాశ భూమితో ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. మిమ్మల్ని ఎవరు తప్పిపోయిన కుమారుడు వృత్తాంతం. నేను వెళ్ళను బాబోయ్, మా నాన్న ఏమంటాడు, నేను వెళ్ళను బాబోయ్, మా నాన్న ఏమంటాడు అనుకుంటూ 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 ఉన్నాడు. రాయబడిన మాట, అయితే వారికి బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు, గమనించండి మాట, బుద్ధి వచ్చినప్పుడు ఏమైతే అయ్యింది, వెళ్తా నన్ను కొడుతారా
అనకపోయినా పర్వాలేదు, లోపలికి పిలిస్తే చాలు. నన్ను మా బాలిసలో ఒక బాలిసగా చేర్చుకుంటే చాలు. ఇక్కడ బ్రతుకు చాలా దుర్భరంగా ఉంది, ఇక ఉండలేను, ఇక నేను ఇక్కడ ఉండలేను. మా నాన్న నన్ను చిన్నకొట్టినా వెళ్ళిపోతా, దూషించినా వెళ్ళిపోతా, బంధించినా వెళ్ళిపోతా, చంపినా వెళ్ళిపోతా. మా నాన్న దగ్గరే నాకు భద్రత, మా నాన్న దగ్గరే క్షేమం. పని వాళ్ళు సహా క్షేమంగా ఉన్నారు, భద్రంగా ఉన్నారు, కడుపు నిండా భోజనం చేస్తూ ఉన్నారు, వారికి ఏ విధమైన విపత్తు లేవు, అక్కడికే పోతా అని కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు జాగ్రత్త వినండి. ఆ విషయం మీకు తెలుసు. ఎలా నువ్వు మనం వెళ్ళినప్పుడు డబ్బులు పట్టుకుపోయావు కదా, ఆ డబ్బులు ఏం చేసావు అడగలేదే. నువ్వు పోతూ నన్ను కాలుతో తండ్రిలో కదా, ఏ బాబు ఏ ముఖం పెట్టుకుని వచ్చావు అనలేదే. గతాన్ని జ్ఞాపకం చేయలేదు. మీరు ఆ భాగాలు చదవండి. గతమును తండ్రి జ్ఞాపకం చేయలేదు, తండ్రికి తెలిసిందా పోయినాయి. వీడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు? వీడికి బుద్ధి వచ్చింది, వీడికి బుద్ధి వచ్చింది, వచ్చాడు. బుద్ధి రాబోయే నాకు కావాలి. కోట్లు పోయినా పర్వాలేదు, నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయిన పాడు చేసినా పర్వాలేదు, నన్ను దూషించిపోయినా పర్వాలేదు, నన్ను కొట్టిపోయినా పర్వాలేదు, వాడు వెనక్కి రావడం చాలు, నాకు అదే కావాలి అంటే బుద్ధి రావడం చాలు. ప్రభు కూడా అదే చేస్తున్నాడు. ఆ తండ్రి మన దేవునికి పోలినవాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఇలాంటిది చూపించలేదు. ప్రభు దగ్గర పశ్చాత్తాపంతో వస్తే ప్రభు లేదా ఆయన ప్రవక్తలు ఎవరైనా ఎందుకు వచ్చావు పో అన్న సందర్భాలు పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ లేవు. పైగా నా యొక్కకు వచ్చు వాణిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. దట్ ఈస్ అవర్ ఫాదర్. రామే, నిన్ను దాటి కుక్కలు వెళ్తున్నాయి, నిన్ను దాటి పత్తులు వెళ్తున్నాయి, నిన్ను దాటి చూరుముగా వెళ్ళిపోతున్నాయి. నీకోసం తండ్రి చూస్తుంది. నువ్వు రాని ఈ రాత్రి గతలో గతాన్ని అడిగి నేను చిన్న పుచ్చు దేవుడు కాడి మంచి దేవుడు. నీలో నాలో ఆ పరిమార్పు కలిగితే చాలు అని ఆశపడేవాడు. ఆయనకు కుక్కలు వెనక రావడం వల్ల, పందులు బిల్లులు వెనక రావడం వల్ల సంతోషం లేదు. నువ్వు వెనక్కి రావడం వల్ల ఆయనకు ఆనందం, సంతోషం కలుగుతుంది. సరే, ప్రభు దగ్గరకు మళ్ళా వెనుకుంటామా, స్వపరిశీలన చేసుకుందాం. వినే మనస్తత్వం నాకున్నా లేదా, రక్షణ గుర్తింపుతో కొనసాగుతూ ఉన్నానా లేదా, పరిశుద్ధతను నేను సాధన చేస్తూ ఉన్నానా లేదా. ఈ 3 లక్షణాలు ఈ రాత్రి దేవుడు మనకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన జాగ్రత్తగా చూస్తూ సిద్ధపడి వెళ్ళు. 6 మనసులు తగిన ఫలాలు ఫలించంటే ఈ 3 మొదట మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మాట విందాం, ఆ చెప్పులు చేద్దాం. రెండవది, రక్షణలో కొనసాగుగా నేలలో మొక్కున్నట్టు, నీళ్ళలో చేపన్నట్టు ప్రభువులో అతుకబడి ఉండిపోదాం. మూడవది, దేవుని వాక్యముల లోపల ఉంచుకున్న ద్వారా మన పరిశుద్ధతను సాధన చేద్దాం. ఇలా ధన్యతలేని ఈ బైబిల్లో 9 చెప్పండి. 1, ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వాడు. దుఃఖపడువారు ధన్యుడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. నీతి కొరకు ఆకలి దశలు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు. ఇందులో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దాని స్థాయిలో ఉన్న ధన్యత నాకు ఇంకోటి కనపడదు. దాని స్థాయిలో ఉన్న ధన్యత అన్ని మంచిదే, అన్ని మనకి. కానీ హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు నేరుగా ప్రభువును వచ్చి వస్తారు. కాబట్టి ప్రియుల, ఇవాళ సంఘం ఎందుకు బ్రతికి ఉందంటే రేపు ప్రభుని ఎదుర్కోవడానికి. ప్రభుని ఎదుర్కోవాలంటే ఆయన చూడకపోతే ఆయన ఎదుర్కొంటాం. ఆయన చూడాలి అంటే శుద్ధి అవసరం. ఆయన చూడాలి అని అనుకుంటే రక్షణను కాపాడుకోవడం అవసరం.
ఆయన చూడాలని అనుకుంటే వాక్యము విని ఆ చెప్పున సాధన చేయడం కూడా అవసరం. బిడ్డలారా, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన, చిన్న తీర్మానం. ఎవరు లేవద్దు, ఎక్కడికి పోవద్దు. అయిపోయింది. 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. 2 నిమిషాలు శిరస్సును వచ్చండి, కళ్ళు మూసుకోండి. ఆకాశం పెరిగి మీద పడదు. మీరు కళ్ళు మూసుకుంటే భూమి రాలిపోతూ ఏమి ప్రమాదం జరగదు. Forget about everything and everybody. ముందే చెప్పాను, నువ్వు తీర్మానం చేసుకుని వెళ్ళాలి. తీర్మానం చేసుకుని వెళ్ళకపోతే వాక్యమేమి నష్టపోదు, నువ్వే నష్టపోతావు. మోసపోవద్దు, దేవుడు వికరించబడాడు. ఓ మనుష్యుడా, ఓ సంఘమా, ఏ విత్తితే అదే కోస్తావు. నువ్వు విత్తేదొకటి, కోసేదొకటి అవ్వదు. మారు మనసు ఉంటే మారు మనసు తగిన ఫలాలు, మారు మనసు లేకపోతే కారు ఫలములు ఫలిస్తావు. గతం ఆయన అడగడలేదు, వర్తమానం అడుగుతున్నాడు. ఇప్పుడైనా ఎక్కడి నుంచి అయినా నువ్వు నేను దేవుని మాట విని ఆ చెప్పులు చేయడానికి తీర్మానించుకుంటావు. ఇప్పుడైనా ఇక్కడి నుంచి అయినా నువ్వు నేను రక్షణలో భయముతోనూ అడుగుతోనూ కొనసాగుతూ రక్షణకు సంబంధించిన ఫలాలు ఫలించడానికి తీర్మానం చేస్తున్నాను. ఇప్పుడైనా ఇక నుంచి అయినా నువ్వు నేను పరిశుద్ధతను సాధన చేస్తాను. నీతికి అవయవాలుగా మన శరీరాన్ని అప్పగించుకుందామా? జరిగిన దానంతటి బట్టి పశ్చాత్తాపడతాం. కొత్తగా ప్రభువుకు అప్పగించుకుందాం. నూతనంగా జీవితాన్ని ప్రారంభిద్దాం. ఈ తీర్మానం నువ్వు చేసుకోవాలని ప్రభు గారికి నీకు ఆనబెట్టించుకున్నాను. ఇది నీ తీర్మానం అయితే దీనికి నీవు మనస వాచ కర్మను అంగీకరిస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము నీలో జరగడానికి నువ్వు ఆమోదిస్తే ఒక్కసారి నీ హృదయంలో కలిగిన ఈ తీర్మానానికి, ఈ అంతరంగ తపనకు ఆరాటానికి సాదృశ్యంగా, సాక్షాత్తంగా, విశ్వాసార్థంగా నీ కుడి చెయ్యి పైకెత్తి తెచ్చు. ప్రభు ఈ తీర్మానాన్ని కనపరుస్తాను. ఎవరి కోసం చూడాల్సిన పర్లేదు. నీకు తీర్మానం చేసుకోవద్దు, తీసుకోకుండా వెళ్ళద్దు. ఇంకెవరైనా ఉన్నారా? రైట్. మీ చేతులు పైకెత్తిన వారు కళ్ళు మూసుకొని లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రితో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మనం భయపడకండి, సిగ్గుపడకండి. నేను నిలబడ్డాను, నాకు ఇది కావాలి, నాకు కావాలి. నా ప్రభు నేను కొత్తగా అనుభవించాలి, కొత్తగా రూపాంతరం చెందాలి. రక్షణ విషయం, పరిశుద్ధత విషయం, ఆయన మాట వినే విషయం. ఇట్స్ ఎ సీరియస్ క్వశ్చన్, ఇట్స్ ఎ సీరియస్ కాల్. ఇది చాలా తీవ్రమైన పిలుపు, తీవ్రమైన ఆహ్వానం. నువ్వు నిలబడ్డావనంటే నా కోసం నిలబడలేదు, నాకు అక్కరలేదు, నాకు ప్రభు కోసం నిలబడ్డావు, నీ కోసం నిలబడ్డావు, నీ తీర్మానం కోసం నిలబడ్డావు. బట్ you are serious and therefore you rose up your hands. You are serious and therefore you rose up your feet. ప్రార్థన చేసుకోండి. ఎవరు మొదటి వాడు ఈరోజు ఇక మన జీవితంలో పాపానికి చివరి రోజు, బానిసత్వానికి చివరి రోజు, వాక్యం విని ఆ చొప్పున చేయని మెడ ఉందని తనానికి చివరి రోజు, రక్షణ విషయంలో నిర్లక్ష్యమునకు అలక్ష్యమునకు చివరి రోజు, పరిశుద్ధత విషయంలో నిర్లక్ష్య జీవితానికి చివరి రోజు. ప్రభుత్వం పడుతాడు, క్షమిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నూతన సృష్టిగా చేస్తాడు. ఆయన ఎందుకు వచ్చావు అని అన్నాడు, ఎందుకు నిలబడవు అని అన్నాడు. ఈ రాత్రి వేళలో స్వచ్ఛందంగా ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తున్నట్లయితే తెలియచేవాడు. ఇంకా ఎవరైనా ఉన్నారా? నాకు అనుకోవాల్సిన పని లేదు, నువ్వు ఎక్కడున్నా సరే స్టేటా నువ్వు నిలబడ్డావంటే దాని గుర్తేంటంటే దేవా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి తీర్మానించుకున్నాను. నేను ఈ వాక్యాన్ని విని ఆ చొప్పున చేయడానికి సాధన చేస్తాను. నా రక్షణను నేను కొనసాగించుకుంటూ సాధన చేస్తాను. నా పరిశుద్ధతను కాపాడుకుంటూ సాధన చేస్తాను. నీ సహాయంతో ఐ యామ్ ఎ విక్టోరియస్ పర్సన్.
ఐ మోర్ దెన్ ఎ కాంకరర్. నన్ను బలపరచువాన్ని బట్టి నేను సమస్తాన్ని చేయగలను అని కనుక నిలబడితే తిరిగి నీ తండ్రి అయిన దేవుని బాహుల్లోనికి కౌగిల్లోనికి పోతూ ఉంటున్నట్లయితే వెళ్ళిపో. నీకోసం కనిపెడుతున్నాడు, నేను హక్కును చేసుకుంటాను. నేను దాసుడు బానిస అన్నాడు, నా కుమారుడా నా కుమార్తె అని అంటాడు. నీ గురించి పండగ చేసుకుంటాడు, ఆనందపడతాడు, సంతోషపడతాడు. నీ మీద ఉన్న మురికినంతటిని తుడిచేస్తాడు, కొత్త వస్త్రాన్ని ధరిస్తాడు, కొత్త ఉంగరాన్ని పెడతాడు, కొత్త చెప్పులు ధరిస్తాడు. నేను భుజం మీద చేసి తీసుకువెళ్తే ఈయన నా కూతురు తప్పిపోయింది, మళ్ళా ఇంటికి వచ్చేసింది. ఈయన నా కొడుకు 10 రోజులు కనపడలేదు, ఇంటికి వచ్చేసాడు. నాకెంత సంతోషం ఉంది, రండి ఈ నా సంతోషంలో మీరు పాల్పంచుకోండి అని అంటాడు. వారి వందనాలు, స్తోత్రాలు. ఈ మా స్థానిక సంఘాన్ని మీరు ప్రేమించి మడత మచ్చ కళంక వంటిది మరి ఏదీ లేకుండా మీ వాక్యపు ఉదక స్నానం చేద్దాం. ప్రతిరోజు ప్రతి వారము మాట్లాడుతూనే ఉన్నారు. ఇదిగో 3 దినాల ఆత్మీయ కోరికలలో ప్రథమ రాత్రి కూడా మాతో మాట్లాడడానికి మీరు ఎంత ఆరాటంగా ఉన్నారో మాకు తెలుసు. మీ పరిశుద్ధ ఆత్మ మాకు బోధించడానికి, పాప విషయమై, తీర్పు విషయమై, నీతి విషయమై ఒప్పింప చేయడానికి ఎంతగా ఆరాటంగా ఉన్నారో మాకు తెలుసు. అలాగే మా సంఘ నాయకులు, సంఘ విశ్వాసులు తిరిగి ఆధ్యాత్మిక పూర్వ వైభవాన్ని తెలుసుకోవడానికి వారు ఎంతగా తప్పిస్తున్నారో, హృదయంలో మూలుగుతున్నారో కూడా మీరు ఎదుగుతున్నారు. కనికరించి ఆ మా తొలి స్థితిని మీరు మాకు అనుకరించండి. ప్రతి మమ్మల్ని కొట్టివేసేయండి. నీతి మంత్రులుగా మరొక్కసారి మమ్మల్ని చూడండి. పరిశుద్ధత మా మీద మరొక్కసారి పూయండి. నీ మా ప్రభువాని కుమారులుగా కుమార్తెగా మమ్మల్ని ఎక్కించండి. రక్షణ ఆనందాన్ని మరలా మాలో పుట్టించండి. మేము పోగొట్టుకున్న పరిశుద్ధాత్మను తిరిగి మాకు ఇవ్వండి. నూతన రక్షణ వస్త్రాలు ధరింప చేయండి. దేవా, ఏ విధమైన గత కాలపు పాపపు జ్ఞాపకాలు ఆ మురికి మరణమ జీవితంలో ప్రవేశించుకున్నా మీరు కట్టడి చేయండి. మీతో చేతులు కలిపి విశ్వాసం నుంచి అధిక విశ్వాసానికి, నిరీక్షణ నుంచి అధిక నిరీక్షణకు మేము సాగిపోయే కృపను అనుగ్రహించమని నీ మాట విని ఆ చొప్పున చేయుట, మా రక్షణలో నీతో కలిసి కొనసాగుట, నిన్ను చూస్తూ వాక్యాన్ని మాలో దాచుకుంటూ పరిశుద్ధతలో సాగిపోయేవారు అనుగ్రహించండి. సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభుని వలన మా అందరి హృదయములకు కావలి ఉంచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి.